అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్. నువ్వు రాకపోతే హాల్ టికెట్ ఇవ్వరు. ఎందుకు ఫీజు కట్టలేదా? ఆహా, అసలు వాడు ఎగ్జామే రాయలే కదా. ఇరికించింది. అక్క బాగున్నావా? నువ్వెందుకు వచ్చావురా? ఏమైనా చెప్పడం మర్చిపోయావా? ఐ లవ్ యూ, ఓకేనా? ఒసే కొంచెం మంచిగా చెప్పే, ఫీల్ లేదు. నాకు టైం లేదు. అరే వాడు సీనియర్ అమ్మాయిని లవ్ చేస్తే నీకేమైందిరా? ఒరే సీనియర్ అమ్మాయిని లవ్ చేస్తే వాళ్ళు చూపించేది కేరింగ్ కాదురా, ర్యాగింగ్. అందుకోసమే అవునరా, చెప్తున్నా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇడు ప్రేమికుడా పనోడా అని. ఆడైతే పనోడే, మనమైతే మనం పని చూసుకుందాం పద. పద. ఇప్పుడు నువ్వు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన టైం వచ్చింది. చిన్నప్పుడు నాన్న నాకు సైకిల్ కావాలి, జీన్స్ వేసుకున్నప్పుడు షూ కావాలి, కాలేజీకి వెళ్ళేటప్పుడు బైక్ కావాలి అన్నావు. కాదనకుండా ఇచ్చేశాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇస్తావా? నా కోసం జాబ్ చేస్తావా? నా కోసం జాబ్ చేస్తావా? నెక్స్ట్ మంత్ నీ ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకోవచ్చు కదా. త్వరగా ఈ బీటెక్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ వస్తుంది. ఒక 2 years జాబ్ చేస్తారా, తర్వాత నన్ను ఎవడో ఆపలేడు. బీటెక్ పాస్ అవ్వడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? బిర్యానీ విత్ డబల్ మసాలా కాదు, జాబ్ విత్ ప్యాకేజ్. అంత నెగిటివిటీ ఏంట్రా బాబు? పాజిటివ్గా మాట్లాడే ఛాన్సే లేదురా. ఎందుకంటే నీకున్న బ్యాక్లాస్ క్లియర్ అవ్వాలంటే చిట్టీలు పెట్టి రాసిన 1 year అవుద్ది. సెమ్ముకి 2 నుంచి 3 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్. ఒక్కరోజు ముందు చదువుకొని బ్యాక్లాగ్స్ రాయలేమా? రాయగలం, కానీ పాస్ అవ్వడం కష్టం. పాస్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి రా. నువ్వు పాస్ అవ్వాలంటే 20 గంటలు చదవాలి, 4 గంటలు పడుకోవాలి, నీ రూమ్ ఒక లైబ్రరీ అవ్వాలి. నోరు తెరిస్తే ఫార్ములా రావాలి, పుస్తకం వస్తే ఉచ్చ పడిపోవాలి. అలాగే భయంతో చదివితే పాస్ అవుతావు. ఏంటి సైలెంట్ అయిపోయావు? భయం వేస్తుందిరా. మీ పిల్ల అనుకుంటా, ఫోన్ వస్తుంది. బయలుదేరు ఇంకా. వస్తానురా. ఎందుకంత సైలెంట్గా ఉన్నావు? ఏమన్నా చెప్పాలా? అవును, షార్ట్ ఫిలిమ్స్ గురించి మీ నాన్నతో మాట్లాడావా? మా నాన్నకి నేను చెప్పాను, అయినా ఆయన వినట్లేదు. నిక్కి నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. నిజమా? మంచిదేగా. నువ్వు ఇంకేమంటావు అనుకున్నానే. ఇన్ఫ్యాక్ట్ మీ నాన్నకంటే హ్యాపీగా ఫీల్ అయ్యే నేనే నువ్వు జాబ్ చేస్తా అంటే. ఎందుకు? ఇండస్ట్రీకి వెళ్ళి సినిమా తీయడం కంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం చాలా ఈజీ కదా. ఆగు, అంటే ఇప్పుడు నువ్వు చెప్తుంది ఏంటి? నేను సినిమా తీయలేనా? నువ్వు తీయలేవని కాదురా, నీకు టాలెంట్ ఉంది కానీ టైం లేదురా. థ్యాంక్సే. నీకు మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ వస్తే మీ నాన్నతో నీకు ప్రాబ్లం ఉండదు, మా నాన్నతో నాకు ప్రాబ్లం ఉండదు. కరెక్టే, కానీ నువ్వు ఎంత ఎగ్జైటే చెప్తున్నావు. మరి నాకు జాబ్ వస్తుందంటావా? ఏ ఎందుకు రాదు? అంటే నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా. బీటెక్లో వారిని కామన్ రా, 1-2 నువ్వు క్లియర్ చేసేస్తావులే, ఏం కాదు. 1-2 ఉంటే పెద్ద ప్రాబ్లం కాదు. మరి 3-4? 14, 14 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నిక్కీ, ఎందుకలా వెళ్ళిపోతున్నావు? ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే మదన్ నీ బ్యాక్లాగ్స్ ఉన్నాయని? అరే నాకు చెప్పే సిచ్యువేషన్ వస్తే ఎందుకు చెప్పను? అసలు కాలేజ్కి ఎందుకు వెళ్తున్నావు మదన్? నువ్వు క్లాసెస్ వింటున్నావు? అసలు ఎగ్జామ్స్లో ఏం రాస్తున్నావు? నిక్కీ, నేను ఎప్పుడు క్లాస్కి వెళ్ళినా నేను డైరెక్టర్ని ఎలా అవ్వాలి, మంచి స్టోరీస్ ఎలా రాయాలని ఆలోచిస్తున్నా. అన్ని లైట్ తీసుకున్నాను, ఇదిగో ఇప్పుడు ఎంత వెయిట్ వచ్చి పడింది. అసలు లైఫ్ అంటే ఏమనుకుంటున్నావు మదన్? నువ్వు పేపర్ మీద రాసుకునే కథ అనుకుంటున్నావా నువ్వు కోరుకుంది జరగడానికి? అరే నిక్కీ, మళ్ళెక్కడికి? హాస్టల్కి. నేను డ్రాప్ చేస్తాను కదా. పర్వాలేదు మదన్, నేను వెళ్తా, నడుచుకుంటూ వెళ్తా, ఆటోలో వెళ్తా. నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు హాస్టల్కి వెళ్ళడానికి. కానీ నువ్వు బీటెక్ పాస్ అవ్వడానికి ఒకటే ఆప్షన్, టైం వేస్ట్ చేయకుండా చదువుకోవడం. బాయ్. అరే ఒరే, నేను బిజినెస్ పర్పస్ మీద బయటకు వచ్చాను, మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తానే. ఏరా, అమ్మకోసారి ఫోన్ చేసి ఇవ్వరా. ఎందుకక్క? ఏం లేదురా, ఊర్లో విశేషాలు తెలుసుకుందామని. ఇప్పుడు ఫోన్ చేస్తే ఊర్లో విశేషాలు కాదు, నా విషయాలు చెప్తుంది.
మాకు అదే కావాలి. ఇంత సడన్గా హైదరాబాద్ ఎందుకు వచ్చావో? బాధ తట్టుకోలేక, అది ఊర్లో వాళ్ళు ఎవరితో చెప్పుకోలేక వచ్చేసాను బావా. అంత బాధ నీకేమొచ్చిందిరా? ఎవరికైనా మనసిచ్చావా? కాదు, ఊర్లో వాళ్ళకి మాట ఇచ్చాను. ఏమని? ఊళ్ళో వాళ్ళ అప్పులను తీరుస్తానా? సర్పంచ్గా పోటీ చేశాను. ఇంటింటికి తిరిగాను, నాకు ఓటేమని అడిగాను. మీటింగులు పెట్టాను, మన ఊరి భవిష్యత్తే మార్చేస్తానని చెప్పాను. కానీ ఎవడేం లేదు, నాకు ఓట్లేదు. ఓడిపోయాను. ఆ బాధ తట్టుకోలేక మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే ఊర్లో అడుగు పెడతానని లారీ ఎక్కి హైదరాబాద్ వచ్చాను. ఒరేయ్, నీకు మీ ఊళ్ళో బావులు నిన్నో తెలియదు, అలాంటిది మీ ఊరు భవిష్యత్తు గురించి నీకెందుకురా? తర్వాత నాకు అది అనిపించింది బా. ఏమన్నా? ప్రెసిడెంట్ అవ్వాలంటే పార్టీలో కలవడం కాదు, పార్టీ ఇవ్వాలని అర్థమైంది. ఏమంటున్నాడు ఆడు? ఇండస్ట్రీకి వెళ్తాడంటనా, ఇంటర్వ్యూకి వెళ్తాడంటనా? వాడికి ఎగ్జామ్స్ అవుతున్నాయండి, అవనివ్వండి, వెళ్తాడు. ఏ, ఏ, The number you have dialed is currently busy. Please try later. నేను జాగ్రత్తగానే వెళ్తాను. ఆకలేస్తే తింటాను. నా గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు. నువ్వు ఎగ్జామ్స్ మంచిగా రాయి. రిజల్ట్స్ వచ్చాక నాకు కాల్ చేయి. అప్పటి వరకు వద్దు. ఏంట్రా అన్నయ్య, ఎప్పుడు సినిమాలు చూసేవాడివి, ఈరోజు ఏంటి కొత్తగా బుక్స్ పట్టుకొని ఉన్నావు? మేడం 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 ఒక్క క్వశ్చన్ ఇవ్వండి మేడం, రాత్రి పాస్ అయిపోతాను మేడం. ఇందులో పాటలు రావాలంటే ఏం చేయాలి? అది పనే చేయట్లేదు. పని చేయదా? అయితే నువ్వు పెట్టుగా. అల్లుడు అల్లుడు, మీ నాన్న పడుకున్నట్టున్నాడు. నైట్ సెకండ్ షో సినిమాకి వెళ్దాం ఏంటి? ఇంట్రెస్ట్ లేదు మాయా. యారల్లో ఒంట్లో బాలేదా? రేపు వాడికి రిజల్ట్స్ ఉన్నాయి, అందుకే ఆ టెన్షన్లో ఉన్నాడు. ఎగ్జామ్స్ కదమ్మా, ఆ మాత్రం టెన్షన్ ఉంటుందిలే. నాకు కూడా ఎలక్షన్ రిజల్ట్ రోజు కంగారు వచ్చింది. అయిపోయి టైం అయిపోతుంది, టాబ్లెట్ వేసుకోలే. ఎక్కడ పెట్టాను? ఏమా అయ్యా, ఏమెతుకుతున్నావు? ఇక్కడ టాబ్లెట్ పెట్టానే. టాబ్లెటా? టాబ్లెట్ దేనికి? నిద్ర పట్టట్లేదమ్మా, రాత్రి నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టట్లేదా? ఎందుకు? పగలంతా పడుకుంటే రాత్రి నిద్ర ఎలా పడుతుంది? బుర్ర లేకుండా మాడతామండి. బుర్ర తక్కువగా అన్నాడు మా బావ. చాలా రోజులైంది కదా మనం కలిసి, ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. అవును, రిజల్ట్స్ ఏమయ్యాయి? పాస్ అయ్యావా? పాస్ అయిపోయాను. అమ్మయ్యా, నాకు తెలుసురా నా కోసం నువ్వు బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేస్తావని. నా వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతావని దూరం పెట్టా, సారీ. అయినా 14 బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడం అంటే మామూలు విషయమా? నిక్కీ, నేను 4 బ్యాక్లాగ్సే క్లియర్ చేశాను, ఇంకా 10 అలానే ఉన్నాయి. కానీ నెక్స్ట్ ఇయర్లో పాస్ ఇప్పుడే కదా మదన్ పాస్ అయ్యానన్నావు, అంటే నేను ఫుల్లీ చేసావా? నిక్కీ అది కాదు, మనం కలిసి ఇన్ని రోజులు అవుతుంది, ఇది ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడని అడగడం మానేసి బ్యాక్లాగ్స్ గురించి అడుగుతావేంటి నిక్కీ? నువ్వు నాకు చాలా లైట్ తీసుకుంటున్నావు మదన్. నిక్కీ, నన్ను ఏం చేయమంటావు చెప్పు, ఏం చేయమంటావు?
నిక్కి నేను ట్రై చేశాను, చదివాను, అయినా సరే ఫెయిల్ అయ్యాను. నిక్కి నాకు ఒక 1 year టైం ఈ ప్లీజ్, నేను పాస్ అవుతాను. నీ ఇష్టం మదన్. ఇంకా నీకు 1 year కావాలో 2 years కావాలో, నువ్వు బీటెకే చేస్తావు, నీ ప్యాషన్నే ఫాలో అవుతావు, అది ఇంకా నీ ఇష్టం, నాకు అవసరం లేదు. నిక్కి నేను ఫ్రాంక్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్గా నాకు ఆన్సర్ చెప్తావా? నీకు నా మీద నమ్మకం లేదా? ఐమ్ సారీ ఫర్ దిస్ మదన్. నీకు ఫ్యూచర్లో వచ్చే సక్సెస్ గురించి ఆలోచిస్తూ ప్రెజెంట్ నేను బాధపడుకుంటూ ఉండలేను కదా. నీకు నమ్మకం ఉందేమో, నాకైతే అసలు ఓపిక లేదురా. నిక్కి నువ్వు నాకేదో వయసు అయిపోతున్నట్టు మాట్లాడుతున్నావు. మా నాన్న వారానికి ఒక సంబంధం తీసుకొస్తున్నాడు రా. మీ నాన్నకి చెప్పు నిక్కి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పను? బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తున్నాడు, ప్రజెంట్ ఖాళీగా ఉన్నాడు, రేపో మాపో పెద్ద డైరెక్టర్ అవుతాడని చెప్పనా? నిక్కి నీకు కావాల్సిన జాబే కదా, నాకు ఒక్క 1 month టైం ఇవ్వు. 1 month టైం ఇస్తే ఒక 20-25 వేలు సంపాదిస్తావు, సరిపోతాయా? మా నాన్న తెచ్చిన సంబంధాల్లో ఒక్కొక్కడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు. నిక్కి నాకు అసలు అర్థం కావట్లేదు. నిక్కి నీకేం కావాలి? నాకు నీతో లైఫ్ సెక్యూర్గా ఉండదేమో అనిపిస్తుందిరా. సెక్యూర్ అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుందేమో అంటున్నారా? అర్థం కావట్లేదా నీకు? నాకు నచ్చిన ఫుడ్ తినలేను, అలానే రోజు నేను పానీపూరితో అడ్జస్ట్ అవ్వలేను కదా. రేపు ఎప్పుడైనా నాకు రెస్టారెంట్కి వెళ్ళి తినాలనిపిస్తే ఉన్నప్పుడు దాచిపెడతాను, నువ్వు అడిగినప్పుడు తినిపిస్తాను. నిక్కి నీకు ఎర్నింగ్సే లేనప్పుడు సేవింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి మదన్? రేపు ఎప్పుడైనా నేను షాపింగ్కి వెళ్ళాలంటే నాకు ఒక డ్రెస్ నచ్చిందనుకో, ట్రయల్ రూమ్కి వెళ్ళి సైజ్ చెక్ చేసుకోవాలి, అంతేకాని పర్స్ చెక్ చేసుకోకూడదు. ఫ్యామిలీ మొత్తం కలిసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో కాదు, మనకంటూ సపరేట్ ఇల్లు ఉండాలి. వర్షం పడితే గొడుగు పట్టుకొని, ఎండ కొడితే స్కార్ఫ్ కట్టుకొని బండి మీద నేను తిరగలేను మదన్. ఏసీ వేసుకొని కార్లో కూర్చోవాలి. ఇప్పుడు ఏంటి నిక్కి, ఇవేవి నేను ఇవ్వలేను అనుకుంటున్నావా? కొన్ని రోజులు వెయిట్ చేయ నిక్కి, అన్నీ సెట్ చేస్తాను. ఐమ్ సారీ మదన్. నా లవర్ అనుకుంటున్నావా వెయిటర్ అనుకుంటున్నావా? నాకు అంత ఓపిక లేదురా. బెటర్ మనం మన రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకుందాం. విడిపోదామా? నిక్కి ఏం మాట్లాడుతున్నావు నిక్కి? అరే మనం ప్రేమించుకున్నామే, నిక్కి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కూడా. నిక్కి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఈ పికప్, డ్రాప్, కాల్స్, మెసేజెస్ కాదు మదన్. అందరు అమ్మాయిలు అలా ఉండకపోవచ్చు, కానీ సొసైటీ చాలా అప్డేట్ అయింది. ప్రేమకి టైం కాదు మనీ కావాలి, పెళ్ళికి ప్రయారిటీ కాదు ప్రాపర్టీ కావాలి. నీ ఫోన్లో ఉన్న మన పిక్స్ అన్నీ డిలీట్ చేసి ఇంకా నాకు కాల్స్ చేయకు. నేనైతే నేను బ్లాక్ చేస్తున్నా. ఫైనలీ ఇట్స్ అవర్ ఎండ్. గుడ్ బై మదన్. హలో. హాయ్. హలో నాన్న, నేను చెప్పాను కదా డెలివరీ బాయ్ గురించి, ఇతనే అతను. హాయ్ సార్. బండి ఎందుకు తోసుకొని వెళ్తున్నారు? మాకు నడపాలనే ఉంది, కానీ బండిలో పెట్రోల్ అయిపోయింది. ఇటు బంక్ కూడా లేదు. అక్కడ మా ఇల్లు ఉంది, మాకు టైం అవుతుంది, నువ్వు పదా. జామురాతిరి జాబిలమ్మ. ఏరా ప్రవీణ్, బిజీగా ఉన్నావా? లేదురా, ఖాళీగా ఉన్నా, చెప్పు. అలా అయితే నీకు లొకేషన్ పెడతాను, అలానే ₹100 కూడా పంపిస్తాను, పెట్రోల్ పట్టుకొని వచ్చే. రే ఈడొకడు ఫోన్ ఎత్తితే చాలు ఏదో ఒక పని చెప్తాడు, పనికి మాలిన అదవా. సార్ ఎంతసేపు అని ఇలా చూసుకుంటూ వెళ్తారు? పోనీ నువ్వు దోస్తావా? అది కాదండి, మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను పెట్రోల్ తీసుకురమ్మని, వాడు తీసుకొస్తాడు. వెయిట్ చేయండి. అదిగో వచ్చాడు. ఎరా తెచ్చావా?
టాటా. ఇటీ మధు ఒకసారి ఓపెన్ చేయవా? ఇప్పుడు వెళ్ళండి సార్. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. పద పద. థ్యాంక్స్ రా ప్రవీణ. ఇలాంటివన్నీ బాగానే చెప్తావు. అయినా బంకెళ్ళి నువ్వే పెట్రోల్ తీసుకొని రావచ్చు కదా. నేను తెస్తే పెట్రోల్, నువ్వు తెస్తే డీజిలా? అంటే కరెక్టే, నా బండిలో పెట్రోల్ లేదు. మరి మా నాన్నకు పెద్ద పెట్రోల్ బంక్ ఉంది, మరి వెళ్ళే దారిలో పెట్రోల్ కొట్టిద్దు పదా. సరే గురువుగారు, నీ స్కూటీ ఎక్కడ ఉంది? నా బండి తీసుకొస్తా. కరెక్ట్. యాదవ. నానా, నేను చెప్పాను కదా డెలివరీ బాయ్ చాలా మంచివాడని. మీకన్నా మంచివాడు నానా. అంతేలేమ్మా, బండి కొనిచ్చిన వాడి కంటే పావు లీటర్ పెట్రోల్ పోయించిన వాడే ఎక్కువ. ఫీల్ అవ్వకండి నానా. ఫీల్ అవ్వట్లేదమ్మా, హర్ట్ అవుతున్నా. నేను మాత్రం రోజు రోజుకి చాలా ఇంప్రెస్ అయిపోతున్నా. ఎంతకీ తను ఎవరో చెప్పలేదు. అరే మొన్న చెప్పాను కదరా, అదే డెలివరీ హగ్గు కిస్సు అని. ఆ అమ్మాయే. యారా, మళ్ళీ లవ్ ట్రాక్ ఏమైనా స్టార్ట్ అవుతుందా? లైఫ్లో ఒకసారి జరిగింది సరిపోదా? ఈ లవ్లు గివ్లు మన వాళ్ళు కాదురా బాబు.